శ్రీరాఘవం దశరథాశ్రమప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయరత్నదీపం ఆజానుబాహం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. మనోజపం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామహత్తారం దాతారం సర్వసంపదం రామం లోకాభిరామం భూయో భూయో నమామ్యహం. చేతులకి దారాలు వేసి కట్టండి, తాడు పెట్టి కడుతూ ఉంటాయి. తప్పకుండా అలాగే మీ ఇష్టం, అది ఎక్కడ మీకు అది వీలుగా అనిపిస్తే అక్కడ అలంకరించవచ్చు. అలాగే కిరీటాల్లాగా బాగుంటాయి. అలా పెట్టండి. నీ పదములే చాలు రామా, నీ పదధూళులే 10,000, నీ పదములే చాలు రామా, నీ పదధూళులే 10,000. గౌతమి గంగా నీ దాసులు మునుగంగా, నీ బ్రతుకుంటారు గంగా. నా బ్రతుకొక నావ దానిని నడిపే తండ్రివి నీవా, నా బ్రతుకొక నావ దానిని నడిపే తండ్రివి నీవా. నీ పదములే చాలు రామా, నీ పదధూళులే 10,000. శ్రీరామ రామ రామేతి రమే రామే రమాత్మని రమాచకం. జై శ్రీరామ్. స్వామి, మా కుటుంబం అంతటికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగజేయాలి. నీవు మా ఇళ్ళవేళలా నీ శ్రీరామ రక్షణ మా మీద కురిపించాలని మరి ప్రార్థిస్తూ, ఈరోజు నాకు నిన్ను దర్శించుకునే అవకాశం ఇలా కలగజేస్తావు నేను అనుకోలేదు స్వామి. మరి చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని నేను దర్శనం చేసుకున్నాను. మళ్ళీ శ్రీరామనవమప్పుడు నేను వీలైనంత వరకు వచ్చి మిమ్మల్ని మళ్ళీ దర్శనం చేసుకుంటాను రామా. అయ్యో చాలా మళ్ళీ నమస్కారం. సుమంగళీరిమధోరి మాఘవంశమేత పశ్యరా శోభాస్తం విపరేతనా ఇవం భక్తిమస్పరతాయాధాస్తం విపరేతనా. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవతానుగ్రహ ప్రసాదన అత్యంత శీఘ్రతయా పాణిగ్రహణ సిద్ధిరస్తు, మనోవాంఛాఫల సిద్ధిరస్తు, సుఖ సంతోష ఆనందదాయక జీవన సిద్ధిరస్తు. కృష్ణా జిల్లా అంపాపురం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తలైనటువంటి వల్లూరుపల్లి సుబ్బయ్య గారి కుమార్తె మనవరాలు శ్రీమతి జయంతి గారు ఈ రోజున మన ఆలయాన్ని సందర్శించడం జరిగింది. వారు చాలా సభక్తిపూర్వకంగా చాలా అభిమానంతో ఈ దేవాలయం యందు ఉన్నటువంటి స్వామివారి మీద ఉన్నటువంటి భక్తితో ఈ యొక్క రోజు వచ్చి ఇక్కడికి ధనుర్మాసంలో, అందులో ఈరోజు ఆదివారం సప్తమి, భానుసప్తమి అంటారు. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజునాడు ఆ సూర్యవంశ తిలకుడైనటువంటి సీతారామచంద్ర స్వామి వారి యొక్క దర్శనం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలా పేరు మీద, వారి యొక్క వంశం పేరు మీద వారి తండ్రి గారు చేసినటువంటి సేవలే కాకుండా వీరు కూడా ఇతోధికంగా ఎన్నో రకాలుగా కూడా వేరే వేరే ప్రదేశాలలో ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క దేవస్థానం గురించి పట్టించుకుంటూ, దేవస్థానం మంచి చెడ్డలు తెలుసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చి వారు స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఆ యొక్క సీతారామచంద్ర స్వామి వారు ఎల్లప్పుడూ కూడా వీరికి వీరి కుటుంబానికి కూడా ఆ యొక్క సీతారామచంద్ర స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ కలగాలని, తద్వారా వీరు అనేక రకాలైనటువంటి అభివృద్ధి పథంలో ఉంటూ సుఖ సంతోషాదుల్ని, ఆయురారోగ్య ఐశ్వర్యాదుల్ని కూడా వీరి యొక్క సంతానం కూడా పొందాలని ఆ యొక్క రామచంద్ర స్వామి వారి ఆశీస్సులు అందజేస్తూ, అలాగే వీరితో పాటుగా వీరిని చూసి వీరి పిల్లలు కూడా ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ
ఈరోజు ఇక్కడికి వచ్చి స్వామివారిని చూడటమే కాకుండా మాలాంటి వారిని కూడా సత్కరించడం అనేటువంటిది చాలా ఆనందదాయకంగా మేము భావిస్తూ వారికి అనేక కృతజ్ఞతలు అనేక ధన్యవాదాలు కూడా దేవాలయం తరపు నుంచి మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆజ్ఞమస్మే దత్తాయాధాస్తం విపరీతన శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి నవో నవో భవతి జాయమానోర్నాన్యేతృషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాజన్మ చంద్రమాస్థిరతి దీర్ఘమాయుః దీర్ఘసుమంగళి సుఖ సంతోష ఆనందదాయక జీవన సిద్ధిరస్తు धनलक्ष्मी धान्यलक्ष्मी देवतानुग्रह प्रसाद सिद्धिरस्तु अखंड आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु आचंद्राग्नौ वंशाभिवृद्धिरस्तु गोत्राभिवृद्धिरस्तु यजमानस्य गृहे महालक्ष्मी स्थैर्य सिद्धिरस्तु धनकनक वस्तुवाहन प्रसाद सिद्धिरस्तु श्री सीतारामचंद्र स्वामी देवता संपूर्ण अनुग्रह सिद्धिरस्तु. చాలా సంతోషం అమ్మ ఈ రోజు మీరు రావడం ఇక్కడ దర్శించుకోవడం చాలా సంతోషం చేస్తాం. మా స్వాముల వారిని మా రాముల వారిని మేము ఎప్పుడూ కూడా మా మనసులోనే నా నరనరాల రామభక్తి జీర్ణించిపోయిందండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను ఈ రాముల వారి సన్నిధిలోనే. మరి ఆకాశ దీపం పెట్టడం కాడి నుంచి మరి 16 పంచడం కాడి నుంచి అంతా కూడా బాగా ఇక్కడ గరుకుమంతులు ఉండేవాళ్ళు. మరి తీసేసారు వాహనాన్ని. అవన్నీ చూస్తూ ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. చూస్తుంటే ఆ చిన్నప్పుడు గుర్తులన్నీ కూడా అన్నీ గుర్తొస్తున్నాయి నాకు. ఈరోజు నిజంగా అనుకోకుండానే నేను బయలుదేరాను. నాకు ఇలా దర్శనం జరగడం స్వామివారిది మీ పరిచయ భాగ్యం కూడా నాకు జరిగింది. చెప్పండి ఎవరో నేను బ్రహ్మంగారు అమ్మాయిలు తెలుసు. ఇప్పుడు దండకోటి గారు ఫోన్ చేశాడు ఇట్లా పని బాబాయ్ అట్లా గుళ్ళోకి వెళ్ళమని. అయితే బ్రహ్మంగారికి నాకు మాకు బాగా ఇదిలే. ఇప్పుడే మమ్మల్ని చిన్నప్పుడు చూసుంటారేమో. చిన్నప్పుడు ఏంటండి ఈ మధ్య వచ్చాం అప్పుడు ఏదో శ్రీరామ కళ్యాణం తర్వాత ఇక్కడ గోపురం పెట్టారు కదా శిఖరం పెట్టారు. అప్పుడు వచ్చామండి. శిఖరం పెట్టినప్పుడు ఆ రోజు వచ్చాము. ఆ రోజు చూసాను. అది 8 సంవత్సరాలు అయిపోయింది. చిన్నజీయర్ గారు వచ్చా చిన్నజీవి స్వామి గారు రాకముందే 12లో శిఖరం పెట్టినప్పుడు వచ్చినప్పుడే ఆయన వచ్చింది మొన్న అక్కడ జరిగిలేదు పొలాల్లో కదా. వచ్చినప్పుడు అన్నాడు అక్క నువ్వు వస్తే ఉపన్యాసం చెప్పేదాన్ని ఎంత బాగా మాట్లాడతావు కదా. రాలేదు అక్క అంటే నా తెలియదే ఇక్కడే చేసేవాడు అక్క. మన కళ్యాణం ఇక్కడే జరిపించడం నిజంగా చాలా సంతోషం ఉంది. ఈరోజు నన్ను చూస్తే మా తాతయ్య గారు ఇక్కడ కూర్చొని భాగవతం ఇస్తూ ఉండేవారు అనమాట. చిత్తూరులో ఇక్కడ కూర్చొని మేము వినేవాళ్ళం. ఊళ్ళో వాళ్ళందరూ చక్కగా కూర్చునేవారు. తర్వాత పాపరంతా చూసేసానండి సంతృప్తిగా. రాముల వారి దర్శనం అయింది చక్కగా. ఆ పూజారి గారు ఎంతో చక్కగా పూజ చేశారు. చాలా అదృష్టంగా అనుకుంటున్నానండి వాడి కీర్తి రావడం. వాడి ఊరంతా కూడా తిరిగి మొత్తం అన్ని అందరూ తెలిసిన వాళ్ళందరినీ వాళ్ళ గురించి చూసి వచ్చాను. మధురానుభూతులన్నీ వాళ్ళని భద్రపరుచుకుంటున్నాను. మరి మీరందరూ కూడా చూపించాను కదా ఇవన్నీ. మరి వీడియోలో కూడా మీకు అన్నీ చూపిస్తాను నేను ఒకసారి. మరి ఆ రాముల వారి దీవెనలు మీ అందరికీ కూడా ప్రాప్తించాలని, ఆ రాముడు మీ అందరికీ కుటుంబానికి సకల సుఖాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంకొకసారి ఇంకో మంచి కాన్సెప్ట్తో నేను ముందుకు వస్తాను. సీ యూ. బాయ్. జయంతి.